అస్మద్గురుభ్యో నమః. అష్టాంగ యోగ విధానం గురించి తెలుసుకోవడానికి మనకు ఆత్మ సంయమన యోగంలో 13-14 శ్లోకాలు. సమం కాయం శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చ అవలోకయన్ ప్రశాంతాత్మా విగతభీ బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆశీత మత్పరః. శరీరమును, మెడను, శిరమును చక్కగా సమము రుజురేఖలో నిలిపి దృష్టిని నాసికాగ్రముపై కేంద్రీకరించవలెను. ఆ విధముగా కలత నొందనటువంటి నియమిత మనస్సుతో భయమును వీడి బ్రహ్మచర్యమును పాటించుచు యోగి అయిన వాడు నన్నే హృదయమునందు ధ్యానించుచు నన్నే జీవిత పరమలక్ష్యముగా చేసుకొనవలెను. యోగా అంటే శిక్షణా తరగతులకు వెళ్ళి డబ్బు చెల్లించి కొన్ని ఆసనాలు వ్యాయామాలతో నెలకొని తిరిగి ఇంటికి వచ్చి మద్యము సేవించుట, పొగ పీల్చుట, సంభోగించుట కాదు. అటువంటి యోగాను మోసం చేయాలనుకునే వారి ద్వారా మోసగింపబడాలనుకునే సమాజం వారే అభ్యసిస్తారు. ప్రామాణిక యోగ పద్ధతిని పరమ ప్రామాణికుడు శ్రీకృష్ణుడే స్వయముగా వివరిస్తున్నారు. దేవాది దేవుని శ్రీకృష్ణ భగవానుని కంటే గొప్ప యోగి మరొకరు లేరు. ఉన్నట్టు సాధ్యమా? యోగ చేయాలంటే మొట్టమొదట ఒకరు ఒంటరిగా ఒక పవిత్ర స్థలాన్ని చేరుకొని తల, శరీరం, మెడను సమంగా ఉంచి నిటారుగా కూర్చొని ముక్కు కొనపై దృష్టిని కేంద్రీకరించి మనస్సును ఏకాగ్రపరిచి భగవంతుడు ఎల్లప్పుడూ తనలో ఉండునని భావించి ధ్యానస్థితిలోకి వెళ్ళడమే నిజమైన యోగ లక్ష్యము. నిటారుగా కూర్చొని ముక్కు కొనపై దృష్టి నిలిపినప్పుడు మనము నిద్రపోయే అవకాశం ఉంటుంది. కళ్ళు మూసుకోగానే నిద్రపోవడం సహజం. కళ్ళను సగము మూసి ముక్కు కొనపై దృష్టిని కేంద్రీకరించాలని సూచింపబడింది. చూపు ముక్కు కొనపై కేంద్రీకరించబడితే మనస్సు నియంత్రించబడి కలత చెందకుండా ఉండును. సాధారణంగా భారతదేశంలో యోగులు అడవులకు వెళ్ళి ఏకాంతంలో యోగాను అభ్యసిస్తుంటారు. అడవిలోకి వెళ్ళిన వ్యక్తి పులి వస్తుందో లేక పాము వస్తుందో అని ఆలోచించవచ్చును. లేకపోతే అరుపులేమిటి అని ఆలోచింపవచ్చును. జంతువుల యొక్క అరుపులు ఏమిటి అని. ఈ విధంగా అతని మనస్సు ఆందోళనకు గురి కావచ్చును. అందుకే ఇక్కడ ప్రత్యేకించి యోగి నిర్భయుడే ఉండాలని చెప్పబడింది. అందుకు జింక చర్మం ఒక విధమైన రసాయన రక్షణలను కలిగి అది పాములను దగ్గరకు రానియదనే కారణం చేత దానిని ఆసనంగా వాడాలని పేర్కొనబడినది. ఈ విధంగా యోగి పాముల భయం నుండి దూరం కాగలడు. ఏది ఏమైనను కృష్ణ చైతన్యంలో నెలకొన్నప్పుడు పాములేమిటి, పురులేమిటి, సింహాలేమిటి అన్ని రకాల భయాల నుండి నిజముగా అతడు దూరం కాగలరు. విపరీత బుద్ధి కారణంగానే బద్ధజీవి సహజంగానే భయాన్ని కలిగి ఉండును. శ్రీకృష్ణునితో మనకు గల శాశ్వత సంబంధాన్ని మరచుటియే ఈ భయానికి ముఖ్య కారణం. శ్రీమద్భాగవతంలో భయం ద్వితీయాభినివేశతః స్యాదిస్యాదావేతస్య విపర్యోహో స్మృతి. కేవలం కృష్ణ చైతన్యం మాత్రమే వాస్తవంగా నిర్భయంగా ఉండుటకు మూలాధారమగును. అందుకే పరిపూర్ణమైన యోగ సాధన కృష్ణ చైతన్యం లేని వారికి సాధ్యపడదని వివరింపబడెను. హరి ఓం తత్సత్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరి ఓం తత్సత్.